ఈరోజు శ్రీకాంతాచారి గారు అమరులైన మన తొలి తెలంగాణ అమరుడు. వారికి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరి తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరి తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి బహిరంగంగా ఒక లేఖ రాస్తున్నాము. ఆ లేఖ సారాంశం ఏంటిదంటే, కాంట్రాక్ట్ ఉద్యోగులు 1117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు గత 20-25 సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేస్తూ గత ఆంధ్ర ప్రభుత్వ పాలకుల్లో మేమైతే అనిశ్చితకి మేము అయ్యామో, అదే గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని మోసం నయవంచనకు గురి చేసింది గత ప్రభుత్వం. రెగ్యులర్ చేస్తానని చెప్పి కూడా ఇక్కడ ఇంత యుద్ధం జరిగిన ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగిని కూడా రెగ్యులర్ చేయలేదు. పైపెచ్చు ఉస్మాన్ యూనివర్సిటీలో రెగ్యులర్ చేశామని గత ప్రభుత్వం చెప్పుకున్న దాఖలాలు ఉన్నాయి. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7 తారీఖు ఉస్మాన్ యూనివర్సిటీకి రాబోతున్నారో దాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము. మా కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను కూడా వాళ్ళ ముందు ఉంచుతూ మేము వాళ్ళకి సగర్వంగా స్వాగతం పలుకుతున్నాము. అదే క్రమంలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇక్కడ ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకుపోవాలనే క్రమంలో మేము గత ఏండ్ల నయవంచన గురి అయినాము. ఈ ప్రభుత్వంలో మాకు సానుకూలంగా మాకు వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే విన్నపం చేసుకుంటున్నాము. సార్, మీరు ఏదైతే డిసెంబర్ 7 తారీఖు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తున్నారో మా కాంట్రాక్ట్ సమస్యల మీద కూడా మీరు ఒక దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, కానీ మా జీవితంలో ఎలాంటి వెలుగులు కానీ ఎలాంటి మార్పులను మేము రాలేదు. మాకు మా ఈ ప్రజాప్రభుత్వంలోనే ఏదైనా ఒక న్యాయం జరుగుతుందనే ఒక ఆశాభావం ఉంది. అట్లాగే ఈ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ఏంటిదంటే, మేము చాలా చిన్న జీతగాళ్ళం, మాకు వచ్చే జీతాలు కూడా చాలా తక్కువ. ఇక్కడ ఆల్రెడీ మేము కాంట్రాక్ట్ ఉద్యోగిగా మేము ఏదైతే నెలసరి జీతం ఎత్తుతున్నామో మా దాంట్లో భాగంగా మమ్మల్ని రెగ్యులర్ చేసే అధిక భారం కూడా ప్రభుత్వానికి పడదని ఒకటి విన్నవించుకుంటూ మా ఆవేదనని మీరు తెలుసుకొని దీని మీద మీరు ఒక స్పష్టమైన హామీని ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగులన్నీ మేము గుండెల్లో పెట్టుకుంటాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికైనా యూనివర్సిటీ మీద చాలా మంచి భావనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్రలో నేను చూసిన యూనివర్సిటీ గత 20 సంవత్సరాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. తర్వాత రెండో ముఖ్యమంత్రిగా తెలంగాణ తర్వాత వచ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని ఈ సభంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు వచ్చే క్రమంలో మీరు చాలా అభివృద్ధి కార్యక్రమాలని మీరు ప్రారంభిస్తున్నారు. యూనివర్సిటీని ఒక అంతర్జాతీయ స్థాయిలోకి మీరు తీసుకురావడానికి కృషి చేస్తున్న క్రమంలో ఈ ఉద్యోగులను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మా ఉద్యోగులకు ఏదైనా ఒక న్యాయం జరగాలని కోరుకుంటూ మాకు మాకు గంతమ్మ కోరికలు లేవు. ఇన్నేళ్ళు సర్వీస్ చేసిన మేము ఒకటే కోరుకుంటున్నాము, మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తేనే మా సమస్యకి పరిష్కారం అవుతుంది. ఈ విధంగా మీరు దృష్టి పెట్టి మమ్మల్ని ఒక గట్టెక్కిస్తారని చెప్పి ఆశాభావంతో ముఖ్యమంత్రి గారు కోరడం జరుగుతుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మహిళా ఉద్యోగులు అందరూ రిటైర్ అయిపోతున్నారు. ఏళ్ల తరబడి మీ ఇక్కడ చేసుకుంటూ రిటైర్మెంట్ బెనిఫిట్లు లేవు. ఎలాంటి గత 4 సంవత్సరాల నుంచి ఒక్క ఇంక్రిమెంట్ లేకుండా ఈ గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. ఏదైతే ఈపీఎఫ్ మాకు అమలు చేస్తానని చెప్పేసి ఏదైతే ఈపీఎఫ్ కమిషన్ నుంచి రావడంతో మీరు ఖచ్చితంగా ఈపీఎఫ్ కమిషన్ వాళ్ళు ఒకటే చెప్పారు, మీ ఉద్యోగులకి ఈపీఎఫ్ ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు, మీరు ఈపీఎఫ్ ఇవ్వండి అంటే ఈపీఎఫ్ ఇచ్చే క్రమంలో మమ్మల్ని ఈ వచ్చే సంవత్సరానికి 1500 ఒక ఎంప్లాయ్కి ఇంక్రిమెంట్ వస్తుంది ప్రతి సంవత్సరం. ఆ ఇంక్రిమెంట్ని కట్ చేసి మమ్మల్ని పిలిచి మీకు ఇంక్రిమెంట్ కావాలా, పీఎఫ్ కావాలా అని చెప్పేసి చెప్తే మాకు పీఎఫ్ ఇంక్రిమెంట్ కావాలని చెప్పి మేము గత ఆఫీసర్లకు చెప్పినా కానీ వాళ్ళు ఒకటే, మీకు పీఎఫ్ ఇస్తే ఇది ఇస్తాం ఇవ్వమని చెప్పేసి పీఎఫ్ ఇచ్చి మోసం మమ్మల్ని ఇంక్రిమెంట్లు గత 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ₹1 కూడా పెంచకుండా మాకు పీఎఫ్ ఇచ్చి ఈ ఇంక్రిమెంట్లు ఆపారు. మేము ఒకటే అంటున్నాం, 3 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగి
ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఎట్లా జరుగుతుంది? అసలు ఈ సీఎం దృష్టికి ఇది వెళ్ళలేదనే మేము భావిస్తాం. ఎందుకంటే సీఎం దృష్టికి వెళ్తే సీఎం గారు ప్రతి ఒక్క అంశం మీద చాలా సానుకూలంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు మేము చాలా క్లోజ్గా మేము అబ్జర్వ్ చేస్తున్నాము. సార్ ఒకటే ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీలో మీకు మీ దృష్టికి రాలేదని చెప్పేసి మేము భావిస్తూ మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈ ఒకటి మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. అట్లాగే మా వైస్ ఛాన్సలర్ గారు కూడా మేము చాలాసార్లు కలిసాం. వైస్ ఛాన్సలర్ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. కుమార్ గారు అయితే ఇప్పటికీ ఈసీ మీటింగ్లో 3 సార్లు మా ఇంక్రిమెంట్ గురించి పెట్టినా కానీ ప్రభుత్వం దాంట్లో కొన్ని మెంబర్లు వాళ్ళు అగ్రీ చేయలేదంట. దానికి ఒకటే కారణం చెప్తున్నారు, ఏంటిదంటే ఇది అన్ని యూనివర్సిటీలకు పెంచాలి అని చెప్పేసి ఒక మాట చెప్తున్నారు. మేము ఒకటే ఆ కమిటీ సభ్యులకు కానీ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాము, రాజధానిలో బతికే ఒక ఎంప్లాయీకి ఒక ఉద్యోగికి ఒక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందో రూరల్ ఏరియాలలో ఉండే ఒక ఉద్యోగికి మీకు హెచ్ఆర్ఏ కానీ ఏదైనా కానీ మీకు ఒక అవగాహన ఉంటుంది. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ అవగాహన ఉంటుంది. ఎందుకంటే వ్యత్యాసాలు ఖచ్చితంగా ఉంటాయి. అది సాకుగా చూపించి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో పెంచితే అక్కడ పెంచుతారు అనేది తప్పు. మేమైతే ఒకటే కోరుకుంటున్నాం, ఆల్ యూనివర్సిటీకి మీరు పెంచాలి, అందులో ఉస్మాన్ యూనివర్సిటీ ఉండాలని చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. సభని కంటిన్యూ చేస్తూ జనరల్ సెక్రటరీ గారు మాట్లాడతారు. వర్ధిల్లాలి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత, న్యాయం చేయాలి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే, దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే, దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే అందరికీ నమస్కారం. మేము ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులము. మేమందరం కూడా గత 20 నుంచి 25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాం సార్. చాలా తక్కువ జీతాలకు ఎన్నో సంవత్సరాలుగా శ్రమ దోపిడికి గురవుతూ ఆ తక్కువ జీతాలు తీసుకుంటూ మేము సగం భోజనం చేసి జీవిస్తున్నటువంటి సందర్భాలు, మా కుటుంబాలు ఎంత రోధిస్తున్నాయో మాకు తెలుసు. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. పర్మనెంట్ చేస్తా అని చెప్పి ఇగో చేస్తున్నామని చెప్పి మమ్మల్ని మోసం చేసి మభ్యపెట్టి వాళ్ళ పరిపాలన చేసుకున్నారు. వాళ్ళకి తగ్గట్టుగానే ఒక వీసీని పెట్టుకొని మమ్మల్ని మోసం చేసిరు. ఆ వీసీ కూడా గతంలో ప్రభుత్వం పిఆర్సీ ఇవ్వాలని చెప్పేసి జీవో ఇస్తే కూడా ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా మాకు అన్యాయం చేసింది. అదొక్కటే కాకుండా గతంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ సత్యనారాయణ గారు మాకు ఇంక్రిమెంట్ రూపంలో 1500 రూపాయలు ఇచ్చారు. దానిని కూడా తీసేసి మా కడుపు మీద కొట్టినటువంటి ఘనత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానిది. కానీ మా అదృష్టం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుంది. మన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కూడా 1000 కోట్లతో అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చింది. మనం అదృష్టం అనుకోవాలి. రేపు 7వ తారీఖు నాడు సీఎం గారు స్వయంగా వచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను వారు చేపట్టబోతున్నారు. ఆయన ఇంత పెద్ద పని చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇదే యూనివర్సిటీలో మనం కూడా పనిచేస్తున్నాం. 108 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో మేము అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్నాం సార్. మీరు ఇంత పెద్ద పని చేస్తున్నారు, మా జీవితాలను కూడా ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. మాకు పెద్ద కోరికలు ఏం లేవు సార్. మాకున్నటువంటి జీతాలు చాలా తక్కువ ఉన్నాయి. మీరు దయదలిచి మమ్మల్ని పర్మనెంట్ చేస్తే మేమందరం కూడా మా జీవితాలు బాగుపడతాయి. మీ పేరు ఎప్పటికీ చిరస్థాయిగా ఈ విశ్వవిద్యాలయంలో నిలిచిపోతుంది. గత 25 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు చేయనటువంటి పని మీరు చేస్తారు అని మాకు నమ్మకం ఉన్న సార్. మా వీసీ సార్ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. మీరు అందరు తోడ్పడితే మా జీవితాలు మారుతాయి సార్. కాబట్టి ఇప్పుడు రాబోతున్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, మా జీవితాలను దృష్టిలో పెట్టుకొని మా విషయాలను కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని మా గురించి కూడా మీరు ఒక చిన్నదే సార్, ఆ చిన్న పని చేసిపోతే మా జీవితాలన్నీ కూడా బాధపడతాయి సార్. ఎందుకంటే ఇంకా 10 ఏళ్ళ కంటే మాకు ఎక్కువ సర్వీస్ లేదు సార్. 10 ఏళ్ళ తర్వాత మేము రిటైర్ అయిపోతాం. ఆ తర్వాత పర్మనెంట్ చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. మా పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చినారు, మేము కిరాయిన్లలో ఉంటున్నాం. మేము బతకాలంటే చాలా కష్టమైపోతుంది. ఊర్లలో బతికేటోళ్ళు అంటే సొంత ఇల్లు ఉంటే సార్ ఎట్లనైనా బతుకుతారు. కానీ మేము సిటీలో ఉంటున్నాం, ఇక్కడ కిరాయిన్లే తప్ప మాకు సొంత ఇల్లు లేవు సార్. వచ్చే 20,000 జీతంలో మేము బతకాలంటే ఎట్లా బతకాలో మీరే ఆలోచించండి. కాబట్టి సీఎం గారికి మేము వేడుకుంటున్నాం సార్, మీరు రాబోతున్నారు, మీకు ఘన స్వాగతం పలుకుతున్నాం మేము ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల తరఫున. సార్ దయచేసి మా అందరినీ కూడా పర్మనెంట్ చేస్తే మేమందరం కూడా మీకు రుణపడి ఉంటామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను.